జగిత్యాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యానగర్లోని శ్రీ చైతన్య హై స్కూల్ వద్ద శంకరావుపేట గ్రామస్తులు బైఠాయించారు. 15 రోజుల క్రితం స్కూల్ వ్యాన్ ఢీకొని ప్రణీత్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి కోమాలోకి వెళ్లాడు. చికిత్స కోసం ఇప్పటికే 10 లక్షలు ఖర్చయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి స్కూల్ యాజమాన్యం స్పందించలేదని ఆరోపించారు. హాస్పిటల్ ఖర్చులు భరించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. యాక్సిడెంట్ అయింది. 15 రోజులు అయింది. లోకల్ 15 లక్షలు అయింది. మాకు న్యాయం చేయండి. న్యాయం చేసి మాకు డబ్బులు మాకు ఇవ్వకూడదు. నా కొడుకే కాలేజీ కింద చేయింది మాట్లాడతలేడు. 15 లక్షలు అయింది. పైసలు పెట్టు హాస్పిటల్ ఖర్చు పెట్టుర్రి. మాకు ఇవ్వకూరు, మాకు చేతికి ఇవ్వకూరు సార్. మాకు న్యాయం చేసి మాకు ఏడుకు డబ్బులు హాస్పిటల్ ఖర్చు మాకు పెట్టుకోరు. 6వ తారీఖు రోజున శంకరావుపేట గ్రామానికి చెందిన బండారి ప్రణీత్ అనే యువకుడు జగిత్యాల పట్టణ కేంద్రానికి ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్ రాయడానికి వచ్చి తిరిగి వెళ్లే క్రమం లోపల స్థానిక రామాలయం ఎడ్లంగడి నుండి ఇటుగా రాంగ్ రూట్ లో వస్తున్న శ్రీ చైతన్య స్కూల్ వ్యాన్ యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఆ యాక్సిడెంట్ లో అబ్బాయికి తలకు తీవ్రమైన గాయం తగిలి చెవుల్లో నుంచి రక్తస్రావరం వచ్చింది. అదే సమయంలో అబ్బాయికి కాలు కూడా 3 నుంచి 4 చోట్ల విరిగింది. ఈ జబ్బ కూడా విరిగింది. స్థానిక ఆదిత్య న్యూరో హాస్పిటల్కు వైద్యం కోసం తరలించగా వారు తనలో బ్లీడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మాతో కాదు, మీరు ఉన్నతమైన వైద్యం కోసం కరీంనగర్కు వెళ్ళమని చెప్పగా కరీంనగర్లోని లక్ష్మీ నరసింహ న్యూరో హాస్పిటల్లో చికిత్స 14 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికీ ఈ యొక్క స్కూల్ యాజమాన్యం 14 రోజులుగా ఈ రోజు వస్తాం రేపు వస్తామని పబ్బం గడుపుతూ ఇప్పటి వరకు వచ్చి బాధిత కుటుంబానికి వచ్చి ఏంది విషయం అని మాట్లాడిన పరిస్థితి లేదు. జగిత్యాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యానగర్లోని శ్రీ చైతన్య హై స్కూల్ వద్ద శంకరావుపేట గ్రామస్తులు బైఠాయించారు. 15 రోజుల క్రితం స్కూల్ వ్యాన్ ఢీకొని ప్రణీత్ అనే విద్యార్థికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి కోమాలోకి వెళ్లాడు. అయితే చికిత్స కోసం ఇప్పటికే 10 లక్షలు ఖర్చయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి స్కూల్ యాజమాన్యం స్పందించలేదని ఆరోపించారు. హాస్పిటల్ ఖర్చులు భరించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇదే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రాజు చెప్పండి. అంటే యాక్సిడెంట్ చేసి స్కూల్ యాజమాన్యం పట్టించుకోవట్లేదని చెప్పేసి తల్లిదండ్రులు కావచ్చు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ బాబు సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు డాక్టర్లు ఏమంటున్నారు? చందు, జగిత్యాల జిల్లా విద్యానగర్ లోని శ్రీ చైతన్య హై స్కూల్ ముందు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. శంకర్రావుపేట గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున స్కూల్ వద్దకు చేరుకొని బైఠాయించి ధర్నా చేపట్టారు. అయితే సుమారు 15 రోజుల క్రితం ఇదే స్కూల్ కు చెందిన వ్యాన్ ఢీకొనడంతో ప్రణీత్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పటికీ కోమాలోనే ఉన్నాడు. అయితే బాలుని చికిత్స కోసం ఇప్పటికే 10 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయంటూ కూడా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా స్కూల్ యాజమాన్యం ఎలాంటి స్పందన చూపలేదని అంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కనీసం బాలుడి చికిత్స ఖర్చులైనా స్కూల్ యాజమాన్యం భరించాలని ఇటు డిమాండ్ చేస్తూ ఇవాళ గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఆందోళనకు అయితే దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ఇటు స్కూల్ ముందు ధర్నా కొనసాగించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో పోలీసులు అయితే
అంత వద్దకు చేరుకొని ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. గ్రామస్తులకు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఆందోళన విరమించే దిశగానైతే ప్రయత్నాలు చేస్తున్నారు. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.